హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పారామెడికల్ రీసెంట్గా ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకు అనుకున్న డేట్స్ ప్రకారమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కూడా మనకు నైటే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వివరాలకు వచ్చేంత మనకు 10th క్లాస్ లేదా ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఐటీఐ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా 10th ఉన్న వాళ్ళైనప్పుడు కూడా ఈ పోస్టులన్నిటి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో 23వ తారీఖున పబ్లిష్ చేయడం జరిగింది. మనకు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 12వ తారీఖు 3వ నెల 2019 అంటే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈరోజు సాయంత్రం కాకపోయినా రేపు మార్నింగ్ అని అవుతుంది. అండ్ చివరి తేదీ చూసుకుంటే 12/4/2019 11:59 నైట్ 11:59 PM సో అప్పుడు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే ఎండ్ అవుతుంది. పూర్తి అప్లికేషన్ ఎండ్ కాదు, ఓన్లీ ఫస్ట్ పార్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కండి, అది మాత్రం ఎండ్ అయిపోతుంది. ఆ తర్వాత పేమెంట్ కోసం చూసుకుంటే మనకు 23వ తారీఖు 4వ నెల 2019 11:59 నైట్ 11:59 టైం వరకు ఆన్లైన్లో చేయడానికి చివరి తేదీ ఉందన్నట్టు. నెట్ బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, యూపీఐ పిన్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. అండ్ ఎస్బీఐ చలన్ ద్వారా చేయాలనుకుంటే 18వ తారీఖు 4వ నెల 2019 1 o'clock వరకు అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీస్ చలన్ కూడా అదేవిధంగా టైం ఇచ్చారు మనకు. సో ఫైనల్గా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అనే చివరి తేదీ ఎప్పుడంటే 26వ తారీఖు 4వ నెల 2019 నైట్ 11:59 వరకు మీరు సబ్మిట్ చేయొచ్చు అన్నట్టు ఆన్లైన్ అప్లికేషన్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకు మేబీ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ మనకు కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పీఈటీ కండక్ట్ చేయడం జరుగుతుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు లాస్ట్ టైం గ్రూప్ డి ఏ విధంగా అయితే కండక్ట్ చేశారో అదే విధంగా ఉంది ఇప్పుడు మనకు. ఎందుకంటే CBT 2 అనేది లేదు, మనకు CBT 1 మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనకు పీఈటీ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా బాక్స్ ఇచ్చారు. బాక్స్లో టోటల్గా ఎన్ని వేకెన్సీలను ఇచ్చారు మనం అన్నీ చెప్పలేను, నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనకు అవసరం లేదు. నేను సౌత్ సెంట్రల్ రైల్వే ఆప్షన్ సీరియల్ నెంబర్ 10లో ఉన్నటువంటి వేకెన్సీలు మాత్రం చూపించి మీకు కిందికి తీసుకెళ్తాను. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నటువంటి వేకెన్సీలు అన్రిజర్వ్డ్కి 3,663 ఉన్నాయి, ఎస్సీకి 1,432, ఎస్టీకి 722, ఓబీసీ వాళ్ళకు 2,577, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 934, టోటల్గా 9,328 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు 1867. CCAA అంటే ఏంటంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అన్నట్టు. కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ అంటే రైల్వేలో అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులను CCAA కిందికి పరిగణించడం జరుగుతుంది. సో వాళ్ళకు 1867 వేకెన్సీలు ఉన్నాయి. ఆ తర్వాత PWD వాళ్ళకు 125 వేకెన్సీలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు వేకెన్సీలు ఉన్నాయి. టోటల్గా అన్ని జోన్స్ అన్ని విభాగాలు కలుపుకొని మనకు ఉన్నటువంటి వేకెన్సీలు టోటల్గా చూసుకుంటే 1,03,769 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకు 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే ఏ స్టాండర్డ్ ఉన్నటువంటి వారు ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని మనకు కింద ఇచ్చారు, బాక్స్లో చూపిస్తాను మీకు. సో ఇది కూడా మనకు 61 పేజీల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ జనరల్ ఫిట్నెస్గా అందరూ కూడా జనరల్గా ఫిట్నెస్గా ఉండాలి. సో ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ A2 అంటే ఏ విధంగా ఇచ్చారు, A3, B1 అండ్ B2, C1, C2 మనకి ఈ విధంగా 6 విభాగాలు ఇచ్చారు మెడికల్ స్టాండర్డ్స్. నేను ఒక మెడికల్ స్టాండర్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం కిందికి వెళ్ళిపోదాం. సో మెడికల్ స్టాండర్డ్ A2 చూసుకుంటే మనకు ఎందుకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేనంటే మనకు NTPCలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో A2 చూసుకుంటే డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/9 ఉండాలి వితౌట్ గ్లాసెస్తో. అప్పుడు వాళ్ళు మెడికల్ స్టాండర్డ్ A2 కిందికి రావడం జరుగుతుంది. నియర్ విజన్ చూసుకుంటే SN 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్తో ఉండాలి. అండ్ కలర్ విజను, బైనాకులర్ విజను, నైట్ విజను, మెసోపిక్ విజన్, ఈ టెస్ట్లన్నీ కూడా క్వాలిఫై కావాలి. ఈ టెస్ట్లన్నీ కూడా పాస్ అయినట్లయితే వాళ్ళని మెడికల్ స్టాండర్డ్ A2 కిందకి తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకు ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్ అంటే మెడికల్ రిక్వైర్మెంట్స్ని బట్టి వీళ్ళ స్టాండర్డ్ అనేది పరిగణించడం జరుగుతుంది. రిమైనింగ్ చూసుకుంటే అంటే జనరల్గా ఫిట్నెస్గా అయితే ఉండాలి. ఇక్కడ మనకు ఐ విజన్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చూస్తారంట మెడికల్ స్టాండర్డ్ అనేది కేటాయించడం జరుగుతుంది మన ఐని దృష్టిలో పెట్టుకుని. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. మనకు టోటల్గా 6 స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఈ 6 స్టాండర్డ్స్ ఉన్న వారికి ఒక సపరేట్ జోన్లో వేకెన్సీలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ A2 మెడికల్ స్టాండర్డ్ ఉందనుకోండి, వీళ్ళకు కొన్ని కేటగిరీలో పోస్టింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ A3 కిందకి వచ్చారు మీరు మెడికల్ స్టాండర్డ్, సో A3 స్టాండర్డ్కి ఉన్న పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ B1 వస్తే B1 స్టాండర్డ్కి ఉన్నటువంటి పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో దీనికి ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. 1/7/2019 నాటికి ఏజ్ లిమిట్ అనేది చూడడం జరుగుతుంది. ఇక చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు, SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ అయినట్లయితే అందులో మళ్ళీ అన్రిజర్వ్డ్ 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 3 years అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకు
వీళ్ళకు 6 ఇయర్స్ రిలాక్సేషన్ 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే 38 సంవత్సరాలు ప్లస్ 3 ఇయర్స్ అనేది వీళ్ళకు రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి వస్తే అన్రిజర్వ్డ్ 10 సంవత్సరాలు ఎక్స్ట్రా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ ఇయర్కి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు. అండ్ అన్రిజర్వ్డ్ అయితే మళ్ళీ ఓకే ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు, మనకు సంబంధం లేదు అవి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వీడియో చాలా లెంతీ అవుతుంది. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ లోపు నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ చేస్తాను, ఎక్కువ చేయదలుచుకోలే వీడియోని. అండ్ ఇక్కడ మన కింద ఏమి ఇచ్చారంటే మనకు, సో మళ్ళీ అదే విధానాన్ని మనకు మళ్ళీ ఈ విధంగా ఇచ్చారు, అంటే డేట్స్ వైజ్గా ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే 18 నుంచి 33 సంవత్సరాల ఏజ్ గ్రూప్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అన్రిజర్వ్డ్ అయినట్లయితే 2/7/1986 నుంచి జన్మించిన వాళ్ళు మొదలుకొని 1/7/2001 వరకు జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అన్రిజర్వ్డ్ కోసం. సో మనకి ఏజ్ ఎక్కువ తీసుకుంటున్నారంటే ఏంది, మనకు జన్మించడంలో ముందు నుంచి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్రిజర్వ్డ్కి ఏంది 33 సంవత్సరాలు అనేసరికి 86 తీసుకున్నారు. ఓబీసీ తీసుకునేసరికి 83 కాడి నుంచి జన్మించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఎస్సీ ఎస్టీ అయినట్లయితే 1981 కలిసి జన్మించిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇచ్చారు, మనకు సిఎన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని ఇచ్చారు. అండ్ ఎన్సీటీవీ లేదా ఎస్సీటీవీ నుంచి మనకు ఐటీఐ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమం అయితే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. కింద మనకు క్లియర్గా ఇచ్చారు 10th లేదా ఐటీ అని, ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపిస్తాను కూడా. సో ఇక్కడ ఇప్పుడు మేము ఎగ్జామ్స్ రాస్తున్నాము లేకపోతే మాకు రిజల్ట్ వస్తుంది అన్నవారు అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఒకటే చెప్తున్నాను నేను, డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ లై ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. సో డిప్లొమా వాళ్ళు డిగ్రీ వాళ్ళు మేము CCAA కిందకి వస్తామా లేదా ఐటీఐ కిందకి వస్తామంటే వీళ్ళు ఐటీఐ కిందకి కానీ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ మనకు పైన CCAA అని ఒక కేటగిరీ ఇచ్చారు, ఆ కేటగిరీ కిందకి వీళ్ళు రారు. ఓకేనా? సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కూడా 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు. అండ్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్, ఓకే, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్, ఈబీసీ ఎకనామికల్ బ్యాక్అవుట్ క్లాస్ వాళ్ళు వీళ్ళు 250 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వీళ్ళకు 500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది జనరల్ ఓబీసీ అభ్యర్థులకు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకు ఇప్పుడు సర్టిఫికేట్ అవసరం లేదని ఎన్టీపీసీ క్లియర్ చేయడం జరిగింది. సో నేను వీడియో పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. సో ఏంటంటే మీరు ఈడబ్ల్యూఎస్ దగ్గర పెట్టుకోండి, నో పెట్టుకుంటే ఏంటంటే మీకు ఇప్పుడు మీ దగ్గర ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేనట్టు. సో లేదు కాబట్టి ఏంటంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అప్పుడు సబ్మిట్ చేయని పక్షాన అన్రిజర్వ్డ్ కిందకి వెళ్ళిపోతారు. సబ్మిట్ చేస్తే మీరు ఈడబ్ల్యూఎస్ కిందకి రావడం జరుగుతుంది. మనకి గ్రూప్ డి కూడా అదే విధంగా కేటాయించడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్లో చెప్తాను. సో ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎట్లయినా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కింద స్క్రోల్ చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో రిజర్వేషన్ వచ్చేసరికి మనకు ఈడబ్ల్యూఎస్ గురించి నేను క్లియర్గా వీడియో పెట్టాను. సో వెళ్ళి చూడండి ఈడబ్ల్యూఎస్ గురించి కావాలనుకుంటే. మిగతా వీడియోలు కూడా ఎన్టీపీసీ మీద ఇచ్చినప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈడబ్ల్యూఎస్ గురించి. ఫ్రెండ్స్ మనకు సెలక్షన్ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, అలాగే పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో అందులో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇప్పుడు మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైం లిమిట్ అనేది 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సైన్స్కి వెళ్ళి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్కి వెళ్ళి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి వెళ్ళి 30 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళి 20 ప్రశ్నలు, టోటల్గా 100 ప్రశ్నలకు గాను ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నట్లయితే వాళ్ళకు 120 మినిట్స్ అనేది టైం కేటాయించడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 40% వస్తే సరిపోతుంది, ఈడబ్ల్యూఎస్కి 40%, ఓబీసీకి 30% వస్తే సరిపోతుంది, ఎస్సీకి 30%, ఎస్టీకి 30% వస్తే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి. సో మ్యాథమెటిక్స్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంది, జనరల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంది, అండ్ జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్ సిలబస్ ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఒకసారి చూసుకోండి. అండ్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఎక్కువగా దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే కేవలం ఇక్కడ మనకి ఇచ్చిన టాపిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ చూడండి, జనరల్ సైన్స్ తీసుకుంటే మనకు 10th స్టాండర్డ్ లెవెల్ మాత్రమే తీసుకుంటున్నారు సిబిఎస్ఈ సిలబస్ మీద. సో ఆ సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, మొత్తం సిలబస్ అనేది ప్రిపేర్ కాని అవసరం లేదు. అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో వీటిపైన మాత్రమే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, వీటిని మాత్రం మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అండ్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 35 కేజీల బరువును తీసుకొని
100 మీటర్స్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది 2 మినిట్స్లో. ఒకే ఛాన్స్లో ఎక్కడ కూడా కింద పెట్టని అవసరం లేదు మేల్ క్యాండిడేట్స్కి ఇది. అదేవిధంగా 1 కిలోమీటర్ అనేది 4 మినిట్స్ 15 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు గ్రూప్ డి కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పుడు లాస్ట్ టైం నడిచినటువంటి గ్రూప్ డి సేమ్ అదే విధంగా మనకి ఇప్పుడు కూడా లెవెల్ 1 పోస్ట్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది ఒక గ్రూప్ డి అని చెప్పొచ్చు. ఫీమేల్ క్యాండిడేట్ చూసుకుంటే ఇక్కడ కూడా 20 కేజెస్ అనేది వెయిట్ లిఫ్ట్ చేసుకొని 100 మీటర్స్ 2 మినిట్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకటే ఛాన్స్లో వెళ్ళాల్సి ఉంటుంది, మరో ఛాన్స్ ఉండదు, ఎక్కడ కింద పెట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా 1000 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఇలా 5 మినిట్స్ 40 సెకండ్స్ అనేది టైం కేటాయించడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్ ఏంటి అనేది మనకు కింద ఇచ్చారు. అండ్ నార్మలైజేషన్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఎగ్జామ్ అనేది కొంచెం క్లారిటీతో రాయాలి, అంటే ఎక్కువగా ప్రిపరేషన్ అవసరం దీనికి. సో హౌ టు అప్లై అంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. స్టెప్స్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్. మొట్టమొదటిగా మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ అయితే 10th క్లాస్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ డీటెయిల్స్, ఐటీఐ ఉన్నవారు ఐటీఐ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకేనా, ఐటీఐ ఉంది అన్న మరి 10th క్లాస్ డీటెయిల్స్ లేవంటే ఐటీఐ డీటెయిల్స్ ఇచ్చేయండి, ఏం కాదు. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు రీఫండ్ రావడం జరుగుతుంది కాబట్టి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్, ఇది మనకు మెయిన్ స్టెప్. ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఓకేనా, మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే లాంగ్వేజ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఆప్షన్స్ వస్తాయి. మీరు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్తున్నాను, తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా ఒకటి ఫోటో ఐడి ఉంచుకోవాలని ఇవ్వడం జరిగింది. ఒకసారి చెప్తాను, ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ప్రింట్అవుట్ ఆఫ్ ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ బై ద ఎంప్లాయర్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ గౌట్ ఎంప్లాయ్ అయినట్లయితే మీరు మీ యొక్క గౌట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి ఐడి కార్డు కానీ లేదా కాలేజ్ లేదా యూనివర్సిటీ ఐడి కార్డు కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో మనకు క్లియర్గా ఇచ్చారు. సో డైమెన్షన్స్ 35x45 mm డైమెన్షన్స్ 320 నుంచి 240 పిక్సెల్స్లో ఉంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సైజెస్ కూడా ఇచ్చారు. 20 to 50 KB మధ్యలో ఉంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కానీ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఉండాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా తీసినటువంటి ఫోటోగ్రాఫే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. సో నేను అన్నాను మీకు చెప్పాను ఒక విషయం, ఎన్టీపీసీ టైంలో ఒకటి చెప్పాను, నేను ఆన్లైన్ అప్లికేషన్ పై కూడా వీడియో పెడతానని. సో పార్ట్ 1 మాత్రమే పెట్టాను, పార్ట్ 2 పెట్టలేదు. ఈరోజు వీలైతే దానిపై పార్ట్ 2 ఇచ్చేసి దీనిపై కూడా వీడియో పెడతాను, ఎందుకంటే నాకు తెలిసిన క్యాండిడేట్స్ ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు కాబట్టి పెడతానని చెప్పాను. ఒక 1 or 2 days వెయిట్ చేయండి. నేను పెట్టకపోతే డైరెక్ట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది మిస్టేక్ చేసామన్నా మేము ఇట్లా మాడిఫై అవ్వట్లేదు మాకు అప్లికేషన్ అని కూడా చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్తున్నాను. సో ఏ విధంగా మీరు స్కాన్ చేయాలనేది క్లియర్గా ఇచ్చారు మీకు. SC ST సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఫీ క్లెయిమ్ అంటే ఫీ అంటే అది కాదు, ట్రావెల్ ఫీ, మేము ట్రావెల్ ఛార్జెస్ మాకు కావాలి అనుకున్నట్లయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు ఒకసారి మీకు ఏం చేస్తానంటే డాక్యుమెంట్స్ ఒకసారి చూపించి వెరిఫికేషన్ టైంలో ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్, అదేవిధంగా మొత్తం మనకు లిస్ట్ ఇచ్చాడు ఏంటంటే వేకెన్సీ లిస్టు, ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీలు అది చూపిస్తాను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంచుకోవాలి. అదేవిధంగా NCVT లేదా NTC లేదా NAC లేదా SCVT సర్టిఫికేట్ అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఉంటే మీ దగ్గర SC ST అయినట్లయితే SC ST క్యాస్ట్ సర్టిఫికేట్, OBC నాన్ క్రిమిలియర్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకేనా, అదేవిధంగా మనకు ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఉంచుకోవాలి. EWS కింద రిజర్వేషన్ క్లెయిమ్ చేసినట్టే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎగ్జామినేషన్ ఫీ అనేది క్లెయిమ్ చేస్తే మీరు ఒకవేళ మైనార్టీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు మైనార్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్సర్విస్మెన్ అయినట్లయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్. ఈ విధంగా సో మనకు చాలా సర్టిఫికేట్స్ ఇచ్చారు, 19 వరకు ఇచ్చారు. మీకు అన్నీ అవసరం లేదు, సో పైన చెప్పినంత వరకు ఉంటే సరిపోతుంది. మెడికల్ సర్టిఫికేట్ ఉంచుకోవాల్సి ఉంటుంది PWD వాళ్ళు అయినట్లయితే, ఎక్సర్విస్మెన్ అయినట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్. సో ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ట్రాన్స్జెండర్ వాళ్ళకు, ఒకే విధంగా అదేవిధంగా విడోస్ కింద అప్లై చేస్తే వాళ్ళకు ప్రతిదీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి మీ దగ్గర ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్ 22 వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. మినిమం అంటే మామూలు జనరల్ క్యాండిడేట్స్కి ఉండవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే నేను చెప్పింది ఉంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పోస్ట్ పారామీటర్స్ కింద ఇవ్వడం జరిగింది. మెడికల్ స్టాండర్డ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. C1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే మెకానికల్ విభాగంలో చేసుకోవచ్చు డ్యూటీ అనేది. B1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే ఇంజనీరింగ్ విభాగంలో డ్యూటీ ఇస్తారు. B1 మెడికల్ స్టాండర్డ్లో ఉంటే అసిస్టెంట్ అండ్ C&W డెస్టినేషన్లో మెకానికల్ విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మెడికల్ స్టాండర్డ్ని బట్టి మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఇచ్చా చూడండి, 10th క్లాస్ లేదా ITI ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకు ఇక్కడ
క్లియర్గా ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూపిస్తున్నాను, మరొకసారి చూడండి. 10th పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం కోసం, లేదా ఐటీఐ ఉన్నప్పటికీ సరిపోతుంది. సో ఇవన్నీ కూడా పోస్ట్ పారామీటర్స్. మెడికల్ స్టాండర్డ్ విభాగాన్ని బట్టి మనకు ఏ స్టాండర్డ్ ఉంటే ఏ విభాగంలో మనకి, ఫర్ ఎగ్జాంపుల్ కింద 17th ఇస్తున్నా చూడండి, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 విభాగంలో, ఇంజనీరింగ్ విభాగంలో B1 మెడికల్ స్టాండర్డ్ ఉంటే సరిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ పీడబ్ల్యూ వాళ్ళకు వేకెన్సీలు ఉన్నాయంటే ఇందులో పీడబ్ల్యూ వాళ్ళకు వేకెన్సీలు లేవు. ఓకేనా, సో ఈ విధంగా మనకు పోస్ట్ పారామీటర్స్ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. నేను కింద సికింద్రాబాద్ జోన్లో మనకి ఎన్నెన్ని వేకెన్సీలు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మన సికింద్రాబాద్ రైల్వే జోన్ చూసుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే అని చెప్పడం జరుగుతుంది. దీని యొక్క అబ్రివేషన్ చూసుకుంటే కూడా SCR అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ మనకు సెంట్రల్ కోడ్ కానీ చూసుకుంటే SCR అని ఇవ్వడం జరుగుతుంది. మనకు మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ స్టోర్స్, అంటే మెకానికల్లో మళ్ళీ కూడా అసిస్టెంట్ వర్క్షాప్ ఉంటుంది, అండ్ మెకానికల్ అసిస్టెంట్ C&W ఉంటుంది. అదేవిధంగా మెకానికల్లో మళ్ళీ అసిస్టెంట్ లోకో షీల్డ్ డీజిల్ విభాగంలో ఉంటాయి. సో ఈ విధంగా మనకు విభాగాలు, నేమ్ ఆఫ్ ద పోస్టు, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టెస్. సో మనకు మొత్తంగా 17 రకాల పోస్టులు ఉన్నాయి మనకి ఇక్కడ. సో డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మనకు మెకానికల్ ఇంజనీరింగ్ స్టోర్సు, ఎలక్ట్రికల్, ట్రాఫిక్, S&T. సో ఈ విధంగా మనకు డిపార్ట్మెంట్ వైడ్గా ఉన్నాయి. సో అన్నిటికి సంబంధించిన వేకెన్సీలు అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, SCకి ఎన్ని ఉన్నాయి, STకి ఎన్ని ఉన్నాయి, OBCకి ఎన్ని ఉన్నాయి, EWSకి ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్స్ మ్యాన్ CCA అంటే నేను చెప్పాను ఆల్రెడీ. సో వాళ్ళందరికీ కూడా ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, టోటల్గా మనకు 9328 వేకెన్సీలు ఉన్నాయి. సో ఈ బాక్స్ అనేది ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. సో నేను మొత్తం వేకెన్సీలు కూడా నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో ఒకసారి మీకు బాక్స్ చూపిస్తే ఐడియా వస్తుందని చూపించాను. మీకు కిందికి స్క్రోల్ చేస్తే లాస్ట్ మూమెంట్లో ఉంటుంది మన బాక్స్. అన్ని జోన్స్ సంబంధించిన బాక్సెస్ ఇచ్చారు. ఇది మనకు కింది చూస్తే మనకు బిలాస్పూర్ జోన్ సంబంధించి, మనకు సికింద్రాబాద్ జోన్ ఒకసారి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను, డైరెక్ట్గా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.